హలో గైస్, సిస్టమాటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.3 లో 18th క్వశ్చన్, 19th క్వశ్చన్, 20th క్వశ్చన్ మూడు చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి. ఓకే, అలాగనే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, జాయిన్ అయ్యి అలాగనే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. మోడల్ పేపర్స్ గురించి చేయడం జరిగింది. ఓకే ఎస్, ఇది అర్థమాటిక్ ప్రోగ్రెషన్ లాస్ట్ వీడియో. మనకి 5.4 కూడా ఉంది, అది ఆప్షనల్, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీరే సొంతంగా చేసుకోవచ్చు. అంటే అది ఎగ్జామ్స్ కి రావు. 5.4 అనేది ఎగ్జామ్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ వరకే, అంటే ఎక్సర్సైజ్ 5.3 వరకే మనకి లాస్ట్ ఎగ్జామ్ కి ఎగ్జామినేషన్ పాయింట్. ఓకే ఎస్, ఇంకా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాబ్లంకి వెళ్లే ముందర ఒకటే గుర్తుపెట్టుకొని స్కిప్ చేయకుండా వినండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ వీడియో, ఈ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ లో లాస్ట్ వీడియో ఇది. ఓకే, ఇక్కడ చూడండి 18th క్వశ్చన్. A spiral is made up of successive semicircles with centers alternately at A and B. Starting with center at A of radius 0.5 centimeters, 1 centimeters, 1.5 centimeters, 2.0 centimeters అన్నమాట. ఓకే, 2.0 centimeters as shown in figure. అంటే మనకి ఇవ్వడం జరిగింది. What is the total length of the such spiral made of the 13 consecutive circles? ఇక్కడ క్వశ్చన్ గానే బాగా అర్థమైతే ఫస్ట్ మనం సర్కిల్ గురించి ఎందుకు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చెప్తా చూడండి, తర్వాత సర్కిల్ అంటే ఏంది, ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మెయిన్ పాయింట్ గా మనం చేసే వర్క్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మనం ఫోకస్ గా వినాలి. ఫోకస్ గా పని చేసామంటే ఖచ్చితంగా నీ సక్సెస్ అనేది నీకు ఇస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడు, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో. ఫస్ట్ మనల్ని ఏం చేయమంటారు అది పక్కన పడేసి మనం ఫస్ట్ దాన్ని ఏం చేయాలనుకుంటామో దాన్ని అర్థం చేసుకున్నాం అనుకో, ఈజీగా నెక్స్ట్ స్టెప్ అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ వాళ్ళు మనల్ని ఏం చేయమన్నారు అది చేయాలా. ఓకే, అంతేగాని వాళ్ళు ఏం చెప్తే మనం ఏం చేస్తే ఏం బాగోదు అనమాట, మనకి మార్క్స్ రావు వాళ్ళ. ఓకే, అర్థమైందా? మనం పర్ఫెక్ట్ గా వాళ్ళు ఏం చేయమన్నారో అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాగా వినండి. ఒక సర్కిల్ అంటే ఒక సెమీ సర్కిల్స్ ఒక లైన్ మీద ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్ని 13 సెమీ సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సెమీ సర్కిల్ కి దూరము అంటే రేడియస్ 0.5 సెంటీమీటర్స్, ఇంకో సెమీ సర్కిల్స్ కి 1 సెంటీమీటర్స్, ఇంకో సెమీ సర్కిల్ కి 1.5 సెంటీమీటర్స్, ఇంకో సెమీ సర్కిల్ కి 2.0 సెంటీమీటర్స్. అలా రేడియస్ ఇవ్వడం జరిగింది. బాగా వినండి, రేడియస్ ఇవ్వడం జరిగింది. మనము లెంత్ లేకి మార్చుకొని అలా 13 లెంతుల్ని కలిపితే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్. అర్థమవుతుందా? బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. మనకేమో రేడియస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రేడియస్ ఉంది, నేను ఈ డయాగ్రామ్ గురించి చెప్తాను ఇక్కడ. ఓకే, ఇది రేడియస్. మనకి ఇది వదిలేసేయండి, ఇదంతా వదిలేసేయండి, ఇదంతా ఒక సెమీ సర్కిల్. రైట్, మనము రేడియస్, ఇప్పుడు ఒక సర్కిల్ లో రేడియస్ ఎక్కడ నుంచి, మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ రేడియస్ అంటాం, దీన్ని డయామీటర్ అంటాం కదా. ఇప్పుడు ఇది ఒక సెమీ సర్కిల్. ఓకే, ఇది ఒక సెమీ సర్కిల్ మనకి ఆడ ఇవ్వడం జరిగింది. ఇది రేడియస్ అవుతుంది కదా, ఇది రేడియస్ అవుతుంది. అటైతే మనం లెంత్ కనుక్కోవాలి, అంటే దీని లెంత్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? మనకేమో ఉత్తర రేడియస్ ఇక్కడ జరిగింది, అంటే పాయింట్ ఏ నుంచి ఇక్కడ వరకు మనకి రేడియస్ ఇవ్వడం జరిగింది. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు రేడియస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఆ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు రేడియస్ ఇచ్చిన దాన్ని మనం లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్ లోకి మార్చుకొని, బాగానండి, లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్ లోకి మార్చుకొని అలా 13 సెమీ సర్కిల్స్ కి కాన్సిక్యూటివ్, ఇగో టోటల్ 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్, అంటే 13 సెమీ సర్కిల్స్ ని మనం కలపడం జరగాలి. ఓకే, బాగానండి, రేడియస్ నుంచి సెమీ సర్కిల్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ లకి మార్చుకొని అలా 13 సెమీ సర్కిల్స్ ని కలిపితే ఆన్సర్ ఎంత అనేదే క్వశ్చన్. అర్థమైంది కదా గైస్? ఇప్పుడు ఇక్కడ అసలు సెమీ సర్కిల్స్ అంటే ఏందో చూసుకుందాం. ఓకే, దీన్ని మనం మామూలుగా చిన్నప్పటి నుంచి ఇది సర్కిల్ అని చెప్పుకుంటాం కదా. అసలు సెమీ అంటే ఏంది? సెమీ అంటే సగం అని అర్థం. ఏంది? సగం అని అర్థం. ఓకే, అంటే దీంట్లో సర్కిల్ లో సగం ఎంత? ఇది సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్. ఓకే, ఇది ఒక సెమీ సర్కిల్. అసలు మనకి ఏంది లెంత్ కనుక్కోమంటున్నారు. అసలు లెంత్ బాగా వినండి, లెంత్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోని ఫార్ములా బాగా వినండి. లెంత్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోనిక మనకి ఫార్ములా బాగా వినండి. సర్కిల్ కనుక్కోనిక ఫార్ములా 2πr. ఏంది అంటే ఈ లెంత్ మొత్తం కనుక్కోనిక, బాగానండి, లెంత్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోనిక ఫార్ములా ఏంది? 2πr. అంటే ఈ మొత్తం లెంత్ కనుక్కోనిక 2πr వస్తుంది ఆన్సర్. ఇప్పుడు సెమీ అంటే ఏంది? సగం చేయాలని అర్థం కదా.
బాగా వినండి. ఇప్పుడు 4లో సగం ఎంతరా అంటే 2 అని చెప్తాం కదా. అంటే ఏం చేస్తున్నావు నువ్వు 4/2 చేస్తున్నావు. 4లో సగం ఎంతరా అంటే అంటే సగం చేస్తున్నావు, 4ని సగంతో భాగం చేస్తున్నావు. అలా ఇప్పుడు ఇక్కడ బాగా వినండి, ఇది ఏమో ఫుల్ సర్కిల్. ఇక్కడ నేను రాసింది లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా 2πr. గుర్తుపెట్టుకోవాలి మీరు. లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంది 2πr. ఇప్పుడు అరే లెంత్ ఆఫ్ ది సర్కిల్ లోనే నాకు సెమీ సర్కిల్ కావాలరా అంటే ఏం చేస్తావు, సెమీ అంటే ఏంది సగం అని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేయాలా, లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్ కి ఫార్ములా ఏమవుతుంది 2πr/2. ఏంది సర్కిల్ లోనే నువ్వు సగం చేస్తున్నాం, అర్థమవుతుందా? సర్కిల్ లోనే ఏం చేస్తున్నాం, సగం చేస్తున్నాం. బాగా 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంది πr. అసలు ఏంది πr వచ్చింది మనకి లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్. ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ కదా మనం టోటల్ లెంత్, మనం లెంత్ ఆఫ్ ది సచ్ సెమీ సర్కిల్స్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన రేడియస్ ని లెంత్ లేకి అంటే లెంత్ లేకి మార్చుకోవాలి. అవి రేడియస్ ఇక్కడ ఉందా అంటే 6 బదులు ఒకసారి 1.1 0.5, ఒకసారి 1.0, ఒకసారి 1.5 అలా సబ్స్టిట్యూషన్ చేయడం జరుగుతుంది. అలా L1 L2 L3 L4 L5 అలా 13 లెంత్లు సమ్ము చేస్తే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే గైస్, అర్థమైంది కదా? ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అర్థమైందా? ఈ సర్కిల్ అంటే ఈ సర్కిల్ మొత్తం లెంత్ కనుక్కొని 2πr. సెమీ అంటే సగం కదా, అంటే సర్కిల్ లో సగం చేస్తే ఎంత πr అనమాట. అగో నేను అది రాయడం జరిగింది. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను, ఏం పర్లేదు, తుడిపేస్తాను ఇప్పుడు. ఓకే, ప్రాబ్లం అయితే చాలా సింపుల్ గానే ఉంటుంది గైస్, ప్రాబ్లం అయితే చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి డయాగ్రామ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మనకి ఇచ్చిందేమో రేడియస్ ఇలా L1, ఇది ఒక సెమీ సర్కిల్. బాగా చూడండి, ఇది ఒక సెమీ సర్కిల్. ఓకే, ఇది ఒక సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్. బాగా చూడండి, మళ్ళా ఇది ఒక సెమీ సర్కిల్. ఓకే, అర్థమవుతుందా? ఇలా మొత్తం 13 సెమీ సర్కిల్ ని టోటల్ చేస్తే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్. సొల్యూషన్, లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఏంది 2πr అని చెప్పడం జరిగింది. ఫార్ములా అది మీరు నేర్చుకోవాలా. ఎంత లెంత్ ఆఫ్ ది సర్కిల్ కనుక ఫార్ములా ఏంది 2πr. బాగా చూడండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏంది సెమీ సర్కిల్ కదా, ఏంది సెమీ సర్కిల్ కాబట్టి మళ్ళా బాగా చూడండి, లెంత్ స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్ 2πr/2. సెమీ అంటే సగం కదా, అందుకే సగం చేస్తున్నా. 2 క్యాన్సల్, ఇంకా మిగిలింది ఏంది πr. అంటే లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్ కనుక ఫార్ములా ఏంది πr అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లెంత్ కదా కనుక్కోమని, అంటే లెంత్ L1 L2 L3 L4 L5 L6 ఎన్ని 13 లెంత్లు కదా. ఓకే, ఇక్కడ చూడండి బాగా వినండి, మనకి ఇచ్చిందేమో రేడియస్, ఫస్ట్ రేడియస్ ది. బాగా వినండి, L1 అంటే ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను మీకు అర్థం కనుక మీరు సపరేట్ రాసుకోండి. L1 ఇప్పుడు ఒక లెంత్ కనుక్కొని πr కదా. L1 అంటే r ఎంత వచ్చింది మనకి ఫస్ట్ ది 0.1 అంటే π 0.5. అర్థమవుతుందా? L1 ఫస్ట్ రేడియస్ ఇది, అంటే L1 అంటే దీని రేడియస్ మనకి ఎంత ఇవ్వడం జరిగింది 0.5 ఇవ్వడం జరిగింది. ఓకే, అందుకే πr. మనం ఏంది ఇక్కడ లెంత్ కనుక్కుంటాం అంటే లెంత్ లెక్క చేంజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అంటే L1 ఆన్సర్ ఎంత π 0.5. ఓకే, మీరు నేను రాస్తున్నప్పుడే రాసుకోండి. ఓకే, ఇప్పుడు L2 అంటే ఏంది πr కదా, ఫార్ములా అదే వస్తుంది. మనం L2 కాబట్టి 2 కాబట్టి రేడియస్ 2 రెండోది ఎంచుకోవాలా. ఇప్పుడు రెండోది రేడియస్ ఎక్కడ, పాయింట్ ఏ నుంచి ఇక్కడికి, అంటే రెండో రేడియస్ ఎంత మనకి ఇవ్వడం జరిగింది 1.0. అంటే r ఎంత, రెండోది 1.01 అని చెప్పొచ్చు, ఎందుకంటే మనల్ని పాయింట్స్ చేంజ్ చేయొచ్చినారు కాబట్టి అలా చేంజ్ చేస్తున్నాం. ఓకే, సెంటీమీటర్స్. అంటే సెకండ్ L2 ఆన్సర్ ఎంత వచ్చింది π 1.0. నెక్స్ట్ L3 కూడా πr. మనం ఇక్కడ మనకి ఇచ్చింది రేడియస్, లెంత్ లేకి చేంజ్ చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. π అంటే ఎంత, π అలాగనే ఉంటుంది. ఓకే, π r ఎంత మనకి ఇప్పుడు L3 ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ 3 వరకు, దాని రేడియస్ ఎంత 1.5 సెంటీమీటర్స్. అంటే నెక్స్ట్ ఇది ఏంది π 1.5 సెంటీమీటర్స్. L4 ఎంత, బాగా చూడండి, L4 ఫార్ములా ఏంది πr, అంత πr. ఓకే, ఇక్కడ చూడండి πr. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పాయింట్ ఏ నుంచి పాయింట్ 4 వరకు, ఏంది పాయింట్ 4 వరకు. ఇక్కడ చూడండి L4 వరకు, పాయింట్ ఏ నుంచి L4 వరకు. అంటే ఏంది L4 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 2 సెంటీమీటర్స్ కదా. అంటే π 2.0 సెంటీమీటర్స్. అంటే π
2.0 సెంటీమీటర్స్. అసలు ఏం చేస్తున్నాము నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక్కసారి గమనియండి, మనం ఏపీలోకి చేంజ్ చేసుకుంటాం, అర్థమవుతుందా? ఏపీలోకి చేంజ్ చేసుకుంటాం. మనకి ఇచ్చిందేమో రేడియస్ నుంచి టోటల్ లెంత్ కనుక్కుంటాం. అలా లెంతులు 13 లెంతులు కలిపితే ఆన్సర్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, బాగా వినండి. ఓకే, అర్థమవుతుంది, సింపుల్ గానే ఉంటుంది ఏపీ అయితే. ఇప్పుడు ఇది ఏపీ రూపంలో ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది ఏపీలోకి చేంజ్ చేసుకున్నాం. లెంత్ లో నుంచి లెంత్ L1 L2 L3 L4 L5 అలా 13 లెంతులు. ఓకే, ఇప్పుడు బాయనండి, ఏ ఎంత మనకి 0.5 సెంటీమీటర్స్, A1 A2 A3 A4 ఇది. ఓకే, డి అనుకోని ఇక ఫార్ములా ఏంటి మనకి, A2 మైనస్ A1. బాగా వినాలి, ఇక్కడ బాగా వినాలా. A2 ఎంత మనకి, బాగా చూడండి, 1.0 మైనస్ A1 ఎంత 0.5. ఇంకా కొందరు మనకి బాగా టాపర్, కొంచెం బాగా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎలా చేస్తారంటే పైలో కల్లా 5 పోతే 0, ఇంకా 1 పాయింట్ లోకల్లా 0.5 పోతే 0.5, ఇంకా అంతే ఆన్సర్ అనుకుంటారు. కానీ తప్పు. పై కామన్ తీయండి. ఏంది? పై కామన్ తీయండి. పై కామన్ తీస్తే 1.0 మైనస్ 0.5. ఏం కామన్ తీసినాను? పై కామన్ తీసినాను. ఓకే, పై కామన్ బాగా గుర్తెట్టుకోండి. ఇప్పుడు 1.0 కల్లా 0.5 తీసేసేయండి. ఏంది అసలు అంటే పాయింట్ కింద పాయింట్ ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. అప్పు తెచ్చుకుంటాం 10లో కల్లా 5 పోతే 5, 0.5 అంటే ఎంత వచ్చింది అంటే L1 కి L2 కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 0.5. అంటే L3 కి L2 కి అదే A3 కి A2 కి డిఫరెన్స్ వస్తుంది 0.5. అంటే ప్రతి ఒక్కదానికి 0.5 సెంటీమీటర్ లెంత్ రేడియస్ అనేది పెరుగుతుంది. అంటే ఇగో ఇక్కడ L1 నుంచి 0.5 సెంటీమీటర్స్ ఉంటే L2 కి 1 పాయింట్ ఉంది, అంటే మళ్ళా డబల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు n ఎంత అసలు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని మనకు ఫార్ములా ఏంది? Sn = n/2 2a + n - 1 × d మాట్లాడుకున్నాం. ఏంది? n/2 × 2a + n - 1 × d మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఏం తెలియాలి? ఏ తెలియాలి, డి తెలియాలి, ఎన్ని తెలియాలి. n ఎంత నాకు? 13. ఎందుకు 13? ఇక్కడ 13 టర్మ్స్, 13 సెమీ సర్కిల్స్, ఇలాంటి 13 సెమీ సర్కిల్స్ టోటల్ లెంత్ చేస్తే ఎంత అంటే n ఏమవుతుంది? 13. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా రాయండి. ఓకే, నేను లెక్క ఇలా రాసుకుంటూ వెళ్తాను, మీకు అర్థం చేసుకోండి. ఓకే, మళ్ళీ నాకు సరిపోదు అనమాట, మళ్ళీ తొడితే మీకు బాగోదు. ఓకే, Sn = n/2 2a + n - 1 × d. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫార్ములా మనకి ఎన్ని టర్మ్స్ కి? 13 టర్మ్స్ కి కనుక్కోవాలి. అంటే n ఎంత ఇప్పుడు? 13/2. ఏ ఎంత మనకి? 0.5. ఏంది? 0.5. బాగా చూడండి, 0.5. ఏ ఎంత? 0.5. ఓకే, ఇది ఏ ప్లస్ n ఎంత? 13 -1 ఇగో n బదులు 13. డి ఎంత మనకి? 0.5 ఇంటూ చేస్తుంది చూడండి అక్కడ. ఓకే, ఇంటూ చేస్తుంది, ఇది డి అలాగనే రాసినాను. ఓకే, 13 2 ఏ ఎంత మనకి? 0.5. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్యాన్సిల్ కాదు, 13/2 అలాగనే ఉండనివ్వండి. ఓకే, 13/2 అలాగనే ఉండండి. ఇక్కడ చూడండి 2 × 0.5 × π అంటే మూడింటిని ఇంటూ చేయండి. అసలు 0.5 × 2 చేద్దాం. 5 2 జా 10, 2 0 జా 0 1 ఎంత వచ్చింది? 1. మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది, పాయింట్ తర్వాత 0 ఉందనుకో మనం దాని ఆన్సర్ చెప్పకూడదు. అవును, ఇక్కడ చెప్పొచ్చు కదా, మరి నువ్వు 1 అని చెప్పంటే 1 అని చెప్పు, ఇక్కడ 2 అని చెప్పు, పర్లేదు. పాయింట్ తర్వాత నంబర్ ఉందా, నువ్వు దాన్ని బేసిక్ గా చెప్పాలి. పాయింట్ తర్వాత 0 ఉందనుకో మనం చెప్పక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి అయిపోతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 0.5 × 2 చేస్తే 1 వచ్చింది. 1 × π చేస్తే ఎంత? π. అర్థమవుతుందా? బాగా వినండి. ఓకే, సర్లేండి, మీకు 0.5 × 1 π. బాగా వినండి, 0.5 ని ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. పై అలాగనే పెట్టినాను. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 13లో కల్లా 1 పోతే 12, ఇంకా మిగిలింది ఏంది? π 0.5 అంటే ఇంటూ చేస్తున్నాం కదా. ఓకే, π 0.5 అంటే 0.5 ని ఇంటూ 12 చేయండి. మళ్ళా 0.5 ని ఇంటూ 12 చేయండి. 2 5 జా 10. ఇక్కడ చూడండి 2 0 జా 0 1 ఇంటూ 5 1 జా 5. ఓకే, 1 0 జా 0 ఎంత వస్తుంది?
0 6 0. ఇక్కడ చూడండి పాయింట్ ఎన్ని నెంబర్ల తర్వాత ఉంది, ఒక పాయింట్ ఉంది అంటే 6. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చినట్టు చెప్పగలుగుతారా? 6. ఎంత? 6 అనమాట. ఎందుకు 0.6 తర్వాత పాయింట్ ఉంది, 0 ఉంది కాబట్టి మనం చెప్పక్కర్లేదు. ఓకే, ఇప్పుడు బాగా వినండి. 13/2 బాగా చూడండి 5 into 1 5. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 పై. అర్థమవుతుందా? ఇగో 12 into 0.5 చేస్తే 6 వచ్చింది. పై అలాగే ఉంది. 1 5 పై వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేసేద్దాం. ఓకే, ఇంకా ఆన్సర్ చేసేసేది ఇంకా అయిపోయింది. ఓకే, బాగా చూడండి. 13/2. ఇక్కడ చూడండి పై, ఒక పై, ఇక్కడ 6 పై 7 ఒక పై ఉంది. 6 పైలు ఒక పై కలిపితే ఎంత? 7 పై, 7 పై. ఓకే, 7 పై. అసలు పై అంటే ఏంది? పై అంటే ఏంది? ఇక్కడ నేను రాయలేదు. పై అంటే 22/7 అని అర్థం. పై అంటే ఏంది? మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. పై అంటే ఏంది? 22/7. పైన కూడా 3.14 కూడా రాసుకోవచ్చు. మనకి టెక్స్ట్ బుక్ లో స్పెసిఫిక్ గా నువ్వు పైన 22/7 గా తీసుకోమన్నారు కాబట్టి మనము పైని 22/7 గానే రాసుకుందాం. ఓకే, 13/2. బాగా వినండి. 6 పైలు ఈడ ఒక పై కలిపితే 7 పై. ఓకే, 13/2. 13/2 కదా. 7 పై 7. బాగా వినండి. ఇంటూ 7 ఇంటూ పై అంటే ఎంత? 22/7. అర్థమవుతుందా? బాగా వినండి. పై అంటే ఎంత? 22/7. 7 7. ఓకే, నేను అందుకే ఇక్కడ రాయలేదు మీకు చెప్పడానికే. ఓకే, పై అంటే ఏంది? 22/7. 7 క్యాన్సల్. 2 1 జా 2 11 జా. బాగా వినండి. క్యాలిక్యులేషన్ రావాలా చూడిచిన. నువ్వు ఏ మాట అనుకోని గుర్తుపెట్టుకోండి. లెక్క నువ్వు ఎంత అర్థం చేసుకున్నా క్యాలిక్యులేషన్ రాకుంటే వేస్ట్. క్యాలిక్యులేషన్ ఎంత వచ్చినా లెక్క అర్థం చేసుకోకుండా అది వేస్ట్. ఇంకో విషయం చెప్పాలంటే లెక్క అర్థం చేసుకోవాలా, క్యాలిక్యులేషన్ రావాలి. ఓకే, ఇక్కడ చూడండి. 7 7 క్యాన్సల్. 2 1 జా 2 11 జా. ఇంకా ఏం మిగిలింది? 13 into 11. 13 into 11 చేయండి. 13 ఇంటూ మళ్ళా 13 3 4 3 1. ఓకే, 143 వచ్చింది. అంటే మొత్తము టోటల్ లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్ మొత్తం టోటల్ లెంత్ ఎంత వచ్చింది? 143 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది? 143 సెంటీమీటర్స్ వచ్చింది. అర్థమైందా గైస్? నో డౌట్. మీకు మళ్ళీ చెప్తున్నా, మనము రేడియస్ నుంచి లెంత్ కి చేంజ్ చేసినాం. లెంత్ నుంచి మనము టోటల్ 13 లెంతులు కనుక్కున్నాం. అలా 13 లెంతులు కనుక్కుంటే 143 వచ్చింది అనమాట. నో డౌన్ గైస్. ఓకే, 19th క్వశ్చన్ స్కిప్ చేయకుండా వినండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే, 200 logs are stocked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it is so on the C figure. Okay, in how many rows are the 200 logs placed? ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ how many logs are in the top row? ఇక్కడ క్వశ్చన్ గాని అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మీకు ఇంకా టెక్స్ట్ బుక్ లో నీట్ గా ఉంటది డయాగ్రామ్, ఏదో నేను వచ్చినట్టు వేసినాను. ఓకే, ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ గాని అర్థం చేసుకుంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 200 మొద్దులు పేర్చడం జరిగిందంట. ఏంది? 200 మొద్దులు పేర్చడం జరిగింది. అక్కడ ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. 200 మొద్దులు పేర్చడం జరిగింది. 200 మొద్దులు పేర్చడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో 20 మొద్దులు చేర్చడం జరిగింది. లాగ్స్ అంటే మొద్దులు అని అర్థం చూడండి. ఓకే, మొదటి రోలో ఎన్ని చేర్చడం జరిగింది? 20. రెండో వరుసలో ఎన్ని చేర్చడం జరిగింది? 19. ఇక్కడ అదే చెప్తుంది, 20 logs బాటమ్ రో. ఓకే, బాటమ్ అంటే కింది రోలో, అంటే మనం ఫస్ట్ అనుకుందాం. 19 rows ఇన్ ద సెకండ్ రో. ఇక్కడ నెక్స్ట్ రో అంటే ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఓకే, అలా మూడో రోలో 18 చేర్చడం జరిగింది. ఇలా పేర్చుకుంటా ఇప్పుడు బాగా వినండి, ఇలా పేర్చుకుంటా వెళ్తే గానా 200, ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్. హౌ మెనీ రోస్ ఆర్ ఇన్ ద 200 logs ప్లేస్డ్? అంటే 200 మొద్దుల్ని పేరిస్తే ఎన్ని వరుసల్లో ఉంటాయి అనేదే క్వశ్చన్. అర్థమవుతుందా? ఆల్రెడీ 200 మొద్దులు చేర్చడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ రోలో 20, సెకండ్ రోలో 19, ఆ పై రోలో 18, ఆ పై రోలో 17, అలా పేర్చుకుంటా వెళ్తే ఎన్ని వరుసలు వస్తాయి 200 మొద్దులకి అనేది ఫస్ట్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఇగో హౌ మెనీ రోస్ ఆర్ ఇన్ ద 200 log ప్లేస్డ్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ వరకు, ఇక్కడికి ఎండ్ మళ్ళా, మరియు హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో. అలా పేర్చిన తర్వాత ఇది అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఏంది ఫస్ట్ క్వశ్చన్? 200 మొద్దులను చేరిస్తే ఎన్ని వరుసలు వస్తాయి అలా. ఓకే, అర్థమైంది, అది ఫస్ట్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టాప్ రో అంటే పైన, ఇక్కడేమో మనకి బాటమ్ అన్నారు కదా, మన పైన వరుసలో ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, అర్థమవుతుందా? అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పైన రోలో ఎన్ని మొద్దులు ఉంటాయి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ 18, ఇక్కడ 19, ఇక్కడ 20, 19, 18 ఉంది కదా, అలా పైన వరుసలో అంటే టాప్ రోలో ఫస్ట్ లో టాప్ రోలో ఎన్ని మొద్దులు ఉంటాయి అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలా? ఏ తెలుస్తుంది, డి తెలుస్తుంది, ఎన్ని తెలియాలి కదా. ఇక్కడ చూడండి, సొల్యూషన్ నంబర్ ఆఫ్ లాగ్స్ ఫస్ట్ రో. ఫస్ట్ రోలో ఎన్ని మొత్తం చేర్చడం జరిగింది? 20 లాగ్స్ కదా, అంటే 20. ఓకే, మళ్ళీ సేమ్ నంబర్ ఆఫ్ లాగ్స్ సెకండ్ రో. సెకండ్ రో ఎన్ని? సెకండ్ రోలో అంటే మనం సెకండ్ అనుకుంటాం, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో అనుకుంటాం. ఎంత? 19 చేర్చడం. నంబర్ ఆఫ్ లాగ్స్ థర్డ్ రో ఎన్ని చేర్చడం జరుగుతుంది థర్డ్ రోలో? 18. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏపీ రూపంలో రాసుకోవచ్చు కదా. అంటే ఏపీ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? 20, 19, 18 డాష్ 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 డాష్. ఓకే, ఇది ఏపీ వచ్చేసింది. ఇక్కడ ఇది ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? 200 మొద్దులను చేరిస్తే ఎన్ని వరుసలు వస్తాయి అనేది క్వశ్చన్. అసలు ఎన్ని మొత్తము ఇక్కడ 200 మొత్తము మొద్దులను చేరిస్తే మొత్తం అంటే ఏంది? మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడాలి. ఆ సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంది? Sn = n/2 2a + n-1 ఇంటూ డి. అంటే మనం ఈ Sn ఆన్సర్ ఎంత? 200 అనుకోవాలి. ఎంత? 200. 200 మొద్దులు చేరిస్తే ఎన్ని వరుసలు? ఎన్ని అంటే ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇప్పుడు మనకు కావాల్సింది. ఏ ఎంత మనకి ఈ ఏపీలో? 20 కదా, 20. డి ఎంత? డి అనుకోండి, అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది? A2 - A1 చేస్తే, ఇక్కడ చూడండి, A2 - A1 చేస్తే A2 ఎంత మనకి? 19 మైనస్ A1 ఎంత? 20 కదా, 20. 19 లో కల్లా 20 పోతే -1, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే -1, అంటే డి వాల్యూ ఎంత? -1 అనమాట. ఓకే, డి వాల్యూ ఎంత? -1. ఓకే, ఇక్కడ డి వచ్చేసింది, ఏ వచ్చేసింది, ఎస్ఎన్ వచ్చింది. ఎన్ వచ్చిందా? లేదు. ఎన్ని వరుసలు ఉండేవో కనుక్కుంటాం కాబట్టి ఎన్ అలాగే ఉంటుంది. అంటే ఇదే క్వశ్చన్ మార్క్. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ బాగా చూడండి, n/2. ఎన్ ఎంత? తెలుగు కాబట్టి ఎన్ అలాగనే ఉంటుంది. 2 ఏ ఎంత మనకి? 20 ప్లస్ ఎన్ తెలుగు అలాగనే ఉంటుంది. ఫార్ములా ప్రకారం వెళ్తున్నాను. డి ఎంత? -1. మొత్తం ఎన్ని మొద్దులు? 200 కదా. 200 మొద్దులు ఎన్ని వరుసలు ఉండేవో కనుక్కుంటాం ఇప్పుడు. n/2 20 × 2 = 40 ప్లస్ n-1. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 1 × n - n. ఎందుకు -n అంటే ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, 1 × n మైనస్ మైనస్ ప్లస్ 1 × 1 = 200. మనకి 2 అనేది ఇంటూ ఏం చేస్తుంది? ఇంటూ డివైడ్ చేస్తుంది. అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. అంటే n × 40 - n + 1 = 400. ఎందుకు 400? మనకి ఇక్కడేమో 2 ఇంటూ డివైడ్ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే 200 2 = 400. ఓకే, ఇప్పుడు ఎన్తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 40n ఎంత? 40n. బాగా చూడండి, ఎన్తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తున్నాను. మైనస్ n × n² ప్లస్ n1 n = 400. ఇప్పుడు చూడండి, ఇక్కడ 14n, ఇక్కడ ప్లస్ n ఎంత అవుతుంది? 41n కదా. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఇది ఏంది ఇలా చేంజ్ చేస్తున్నాం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లకి చేంజ్ చేసుకుంటాం. అంటే ax² + bx + c = 0. ఈ ఫామ్ లోకి చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? n², 14n ఒక n ప్లస్ 41n. ఇది మైనస్, ఇది ప్లస్ చేస్తుంది, యూతలకు వస్తే -400n. 400 = 0. ax²
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు మైనస్ ఉండకూడదు, ఏ అనేది ఎప్పుడు మనకి మైనస్ ఉండకూడదు, నెగిటివ్ నంబర్ లో ఉండకూడదు. అటప్పుడు నేను మైనస్ కామన్ తీసి ప్రతి ఒక్కదాన్ని మైనస్ తో ఇంటూ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది, ఎన్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 41n మైనస్ మైనస్ ప్లస్ 400 ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాడు అండి, మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడుతున్నాను. 200 ఎస్ఎన్ ఎంత 200, 200 మొద్దులు చేరిస్తే ఎన్ని వరుసలు వస్తాయి అనేది. ఇక్కడ చూడండి 22 జా 40. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. -1 ఇంటూ ఎన్ మైనస్ ఎన్ మైనస్ మైనస్ ప్లస్ 1 1 జా 1. ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది అవతల పోతే ఇంటూ. ఓకే 202 జా 400. ఓకే ఎన్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకు ఆన్సర్లు అనుకోనికి ఏమేమి గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంటుంది. మనం సింపుల్ గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఇక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మీ అందరికి తెలుసు కదా. మీరు ఖచ్చితంగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి థర్డ్ లెసన్ లో 4th లెసన్ లో చెప్పడం జరిగింది. ఓకే ఇక్కడ మళ్ళీ చెప్తాను వినండి. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ 401 జా 400 ఎంత. ఇప్పుడు ప్లస్ అన్నా మైనస్ అన్నా చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి, అంటే -41 రావాలి. ఇంటూ చేస్తే ఈ రెండు నంబర్లు రావాలి. అలాంటిది ఏమున్నాయి అంటే 25 16 జా 25 ఇంటూ 16 చేయండి 400 వస్తుంది. మనకి ఎంత రావాలా, -41 రావాలి. మైనస్ మైనస్ పెడదాం, -25 -16 ఆన్సర్ ఎంత అంటే -41. చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు -41 అంటే ఇప్పుడు -25 బదులు -25 -16 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎన్ స్క్వేర్ -25n -16n ఇంకా మిగతాది అలాగనే ఉంటుంది ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు ఖచ్చితంగా ఒక్క వీడియోలోనే 5 నిమిషాలు ఉంటుంది. ఆ 5 నిమిషాలు ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు హయ్యర్ క్లాస్ వరకు గుర్తుంటుంది. ఓకే ఓకే ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. నువ్వు 2 నంబర్లు తీసుకుంటే ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు, ఇప్పుడు రెండు కేసులు అక్కడ తీసేసేయాలి. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు అంటే ఎన్ను కామన్ చేయొచ్చు. ఏంది ఇక్కడ ఎన్ను కామన్ కాబట్టి ఎన్ను కామన్ చేద్దాం. ఎన్ను స్క్వేర్ అంటే ఏంది, 2 ఎన్నులు ఉన్నట్టు ఒక ఎన్ను తీసినాను మైనస్ ఎన్ను బయట తీస్తే 25. ఓకే ఇక్కడ 16 టేబుల్ కామన్ తీద్దాం. ఏంది 16 టేబుల్ -16 తీద్దాం. -16 తీస్తే ఎన్ 400 లో 16 ఎన్ టైమ్స్ అవుతుంది, 15 టైమ్స్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -25 ఈక్వల్ టు 15 అన్నాను, 25 టైమ్స్ పోతుంది. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ వచ్చిందా, నువ్వు చేస్తున్న లెక్క కరెక్ట్ లేదా తప్పు, ఇదంతా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మనం ఆ ఎన్ని వాల్యూస్ కనుక్కుంటాం, ఎన్ని వరుసలు ఉండే ఆ 200 ముద్దులు అనేది. ఓకే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 2 కామన్ గా ఉన్నాయి కాబట్టి n -25 ఒకసారి ఈక్వల్ టు 0 ఒకసారి, n -16 ఈక్వల్ టు 0 ఒకసారి. 2 కామన్ ఉండే కాబట్టి ఒకసారి, ఇంకా మిగిలినట్టు n -16 ఒకసారి. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఎందుకు 25, -25 అవతల పోతే +25, n -16 అవతల పోతే +16. అర్థమైందా గైస్? ఓకే ఇక్కడ చూడండి, మనకి n ఈక్వల్ టు 25 వచ్చింది, n ఈక్వల్ టు 16 వచ్చింది కదా. అంటే టాప్ రోస్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో అంటే ఎన్ని రోస్ ఉన్నట్టున్నాయి, 25 ఉన్నాయి +16. ఏంది ఇక్కడ మనకి 2 ప్లస్ లోనే వచ్చినాయి అంటే ఒక ఆన్సర్ దీంట్లో తప్పు. ఎందుకు తప్పు అంటే ఇక్కడ ఏంది 25 రోస్, మనకి ఇక్కడ ఎన్ని మొద్దులు ఉన్నాయి 20నే కదా. అంటే బాగా వినండి, మనకు ఉందేమో అక్కడ 20 మొద్దులే, అంటే టాప్ రోలో పైన 25 వేసే అసలు ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే పిరమిడ్లు అక్కడ వస్తుంది. ఓకే పిరమిడ్లు అక్కడ వస్తుంది అంటే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. మనకు మొద్దులు చేర్చుకుంటా వెళ్తే ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఏమో మనకి 25 అన్నారు, మనకేమో కింద ఉంది 20నే కదా ఉంది, అంటే 20 లోపలనే ఉంటుంది రోజు. ఓకే అర్థమైందా? అంటే మొత్తం ఎన్ని రోస్ ఉండే, ఇప్పుడు 16 రోస్ ఉండే. కానీ మనం ఆన్సర్ రెండింటికి చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ అయిపోయినాయి. ఎన్ని రోస్ ఉండే, 16 25. ఓకే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంది, హౌ మెనీ లాగ్స్ ఇన్ దేర్ ఇన్ టాప్ రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో అలా వచ్చినాయి. అంటే ఇప్పుడు 25 రో అంటే టాప్, ఈ 2 టాప్ లో ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ 2 టాప్ లో ఉంటాయి, ఆ వరుసలో అంటే ఆ టాప్ లో ఎన్ని మొద్దులు ఉన్నాయి కనుక్కోవాలి. అంటే ఎన్ని మొద్దులు, ఇప్పుడు చూడండి A16 చేద్దాం.
A16 అంటే టాప్ రో, 16 అనేది టాప్ రోలో ఉంది. దాంట్లో ఎన్ని మొద్దులు ఉన్నాయి అనుకోవాలంటే మనకి ఏం ఫార్ములా, A ప్లస్ 15D కదా. A ఎంత మనకి 20 ప్లస్ 15, D ఎంత ఇక్కడ చూడండి, D ఎంత మనకు వచ్చింది -1 కదా, సారీ -1. ఇక్కడ చూడండి 20 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 15 1 జా 15 అంటే 20 లో కల్లా 5 అవుతాయి 5 అంటే టాప్ రోలో ఎన్ని ఉన్నాయి 5. ఎందుకు ఈ ఆన్సర్ తప్పని చెప్తాను జరుగుతుంది, ఇప్పుడు తెలుస్తుంది మీకు. A25 దీంట్లో కూడా కలుపుదాం, దాంట్లో ఎన్ని మొద్దులు ఉన్నాయో కనుక్కుందాం. ఓకే అంటే ఇక్కడ చూడండి 16 అంటే టాప్ రోలో ఇలా పేర్చుకుంటా వెళ్తే లాస్ట్ రోలో ఫస్ట్ రోలో ఎన్ని కనపడతాయి అంటే 16 అంటే టాప్ రోలో మనకి 5 కనపడతాయి అనమాట మొద్దులు. ఓకే ఇప్పుడు 25 చూద్దాం. A ప్లస్ 24D ఏంది 24D. ఏ ఎంత మనకి ఇక్కడ ఏ ఎంత 20 కదా, 20 ప్లస్ 24, D ఎంత -1 20 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -24, 20 లో కల్లా 24 పోతే -4. ఏంది ఇక్కడ మైనస్ వచ్చింది, మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పేటప్పుడు నేను మైనస్ వస్తే ఖచ్చితంగా వాల్యూ తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఆన్సర్ ప్లస్ లోనే వస్తుంది, నెగిటివ్ లో అనేది రాదు. ఇప్పుడు 4 మొద్దులు తక్కువ ఉన్నాయి అనమాట, అంటే 200 మొద్దులు పేర్చాలంటే అట్ట 25 లైన్లుగా మనకి ఎన్ని మొద్దులు తక్కువ ఉన్నాయి, ఇంకా 4 మొద్దులు తక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా, అంటే మనకి ఈ ఆన్సర్ తప్పు. అంటే ఏమని రాయొచ్చు అంటే 25 అనేది తప్పు ఆన్సర్, మనకి ఎన్ని అనేది 16 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా అంటే టాప్ రోల్ ఎన్ని ఉన్నట్టున్నాయి 5 వరుసలు ఉన్నాయి అనమాట, అంటే 5 మొద్దులు ఉన్నాయి అనమాట. ఇక్కడ అదే హౌ మెనీ లాగ్స్ ఎన్ని మొద్దులు ఉన్నాయి 5 మొద్దులు ఉన్నాయి అనమాట పైన. ఓకే టాప్ రోలో. ఓకే ఇప్పుడు కెనాట్ నెగిటివ్ cannot negative n equal to 25 is not a solution. ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ 2 ఆన్సర్లు రాసేస్తాను ఇంకా. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంది మనకి, ఫస్ట్ ది హౌ మెనీ రోస్ ఇన్ ద 200 లాగ్స్ అంటే ఎంత 16 రోస్ ఉంటాయి మొత్తము, నంబర్ ఆఫ్ రోస్ 16. రెండోది ఏంది క్వశ్చన్, హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ టాప్ రో, పై వరుసలు ఎన్ని మొద్దులు ఉన్నాయి, నంబర్ ఆఫ్ రో లాగ్స్ ఇన్ టాప్ రో ఈస్ టాప్ రోలో ఎన్ని ఉన్నాయి మనకి వచ్చింది 16 కదా, అంటే 5 మొద్దులు ఉన్నాయి 5. ఎన్ని మొద్దులు ఉన్నాయి టాప్ రోలో 5 ఉన్నాయి అనమాట. ఓకే నోట్ డౌన్. ఓకే 20th క్వశ్చన్ లాస్ట్ ప్రాబ్లం అనమాట, స్కిప్ చేయకుండా వినండి. ఓకే ఇప్పటి వరకు మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా వింటే కానీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్. అలాగనే నెక్స్ట్ ట్రయాంగిల్స్ మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది, మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను. అలాగనే ఓకే గైస్ చూడండి ఈ ప్రతి ప్రాబ్లం ప్రతి ఒక్కటి చివరి లెసన్ వరకు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఖచ్చితంగా దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఇక్కడ 20th క్వశ్చన్, ఇన్ ఏ పొటాటో రేస్ ఏ బకెట్ ఇన్ ద ప్లేస్డ్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ పొటాటో అండ్ ద అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters apart in a straight line. There are the 10 potatoes in the line. ఇక్కడ అంటే అంత ఓకే మీకు అర్థం కావాలని వేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు చెప్తాను. ఇక్కడ ఒక పొటాటో రేస్ జరుగుతుంది, అంటే పొటాటో తీసుకొని బకెట్ లో వేసే రేస్ అనమాట. అంటే పొటాటో రేస్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బాగానండి, ఈ పొటాటో రేస్ బకెట్ ఇన్ ప్లేస్ ఇన్ ద స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ పొటాటో. ఈ బకెట్ నుంచి ఇక్కడ ఉంది కదా 5 meters, ఫస్ట్ పొటాటోకి బకెట్ కి 5 meters దూరం అనమాట. అంటే ఫస్ట్ అర్థమైందా ఇక్కడ వరకు ఫస్ట్ పొటాటో అండ్ అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters ఏ పార్ట్ ఆఫ్ ఇన్ ద స్ట్రైట్ లైన్. మళ్ళా రెండో పొటాటోకి దూరం ఎంత అంటే మళ్ళా 3 meters అనమాట. అలా అన్ని దానిలకి 3 meters ఇలా తీసుకొని వేయాలన్నమాట. అదే ఇక్కడ వరకు చెప్తుంది, ఆ లైన్ మీద ఉండే పొటాటోస్ అని చెప్తున్నారు. ఓకే ఏ కంప్యూటర్ స్టేట్స్ ఫ్రమ్ ద బకెట్ పిక్స్ అప్ ద నియరెస్ట్ పొటాటో రన్స్ బ్యాక్ విత్ ఇట్స్ డ్రాప్స్ ఇన్ ద బకెట్ రన్స్ back to pick up the next potato, runs to the bucket to the drop in a and the she continues in the same way unitly. All the potatoes are in the bucket. What is the total distance of the competitor as a run? Competitor అంటే పోటీదారు అని అర్థం. ఇక్కడ she అంటే అమ్మాయి వాడుతున్నారు కాబట్టి
ఇక్కడ చూడండి అర్థమై ఇప్పుడు క్వశ్చన్ బాగానండి పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బకెట్ ఉంది. ఈ బకెట్ కి ఫస్ట్ పొటాటోకి దూరం ఎంత అంటే ఈ బకెట్ నుంచి ఫస్ట్ పొటాటోకు 5 మీటర్లు. ఓకే అంటే ఇక్కడ చూడండి మళ్ళీ రెండో పొటాటోకి 3, మూడో పొటాటోకు 3 అలా పెంచడం జరుగుతుంది. ఓకే ఇక్కడ బాగా వినండి, పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఇలా 5 మీటర్లు 3 మీటర్లు 3 మీటర్లు 3 మీటర్లు 3 మీటర్లు ఇట్లా 10 మీటర్లు అంటే 10 పొటాటోస్ ఉన్నాయి కదా. ఆ 10 పొటాటోస్ ని బాగా వినండి, ఆ 10 పొటాటోస్ ని తెచ్చి ఈ బకెట్ లో వేయడానికి తాను ఎంత దూరం పరిగెడుతుంది అనేదే క్వశ్చన్. అర్థమవుతుందా? బాగా వినండి, ఇంకోసారి చెప్తున్నాను. ఈ 10 పొటాటోలు మామూలుగా ఒక ఇంటి ఇస్తున్నాను మీకు. ఈ 10 పొటాటోలు తెచ్చి ఈ బకెట్ లో వేయడానికి అతను ఎన్ని మీటర్లు పరిగెత్తింది అనేదే క్వశ్చన్. అంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి మనము. ఓకే అర్థమైందా? ఇక్కడ అదే వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ ద కంప్యూటర్ యాజ్ ద టోటల్ రన్ అంటే ఆ పొటాటోస్ అన్ని తీసుకొని బకెట్ లో వేయడానికి తనకు ఎంత దూరం పరిగెత్తింది అనేదే క్వశ్చన్ అనమాట. ఓకే అర్థమైందా? ఇప్పుడు చూడండి అసలు మెయిన్ పాయింట్ గా ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి అసలు ఆ ఫస్ట్ పొటాటోకి ఎంత 5 మీటర్లు 5 × 2 ఎందుకు 2 చేయాలంటే అంటే పోతుంది వస్తుంది. అర్థమవుతుందా? పోతుంది వస్తుంది అనమాట. అంటే 5 + 5 ఎంత 10 మీటర్లు అంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 10 మీటర్లు. ఓకే ఇప్పుడు రెండో పొటాటో దానికి ఇక్కడ చూడండి అంటే 5 మీటర్లు 3 మీటర్లు కలుపుకొని 5 ఒక 3 ఎంత 8 అంటే 8 ఒక 2 ఎంత మళ్ళా అంటే పోతుంది వస్తుంది అంటే ఎంత 8 × 16 అలా ఏపీ తయారు చేసుకోవాలి మనం. ఓకే అర్థమైందా? అలా ఏపీ తయారు చేసుకొని మనం చేయాలన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏపీని ఎలా చేయాలి. సొల్యూషన్ డిస్టెన్స్ టు పిక్ ఫస్ట్ పొటాటో ఎంత 5 మీటర్స్ ఈచ్ సైడ్. ఈచ్ సైడ్ ఎందుకు ఈచ్ సైడ్ అంటే ఆ 5 మీటర్స్ కి వెళ్ళాలి, మళ్ళీ అదే 5 మీటర్స్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బకెట్ లో వేయాలి. ఓకే అంటే మొత్తం ఎన్నిసార్లు 2 టైమ్స్ అంటే మొత్తం ఎంత 10 మీటర్స్ పరిగెడుతుంది. అంటే ఫస్ట్ పొటాటో దానికి తను ఎంత దూరం పరిగెడుతుంది 10 మీటర్స్ పరిగెడుతుంది. మళ్ళీ సేమ్ సెకండ్ ది కూడా కనుక్కోండి. సెకండ్ ది బాగా చూడండి డిస్టెన్స్ టు పిక్ సెకండ్ పొటాటో 5 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్. ఎందుకు 5 మీటర్స్ 3 మీటర్స్ అంటే ఈ 5 మీటర్స్ 5 మీటర్స్ పరిగెత్తుకుంటే మళ్ళా 3 మీటర్స్ ముందరకు వెళ్ళాలి అంటే అట్లా 2 సార్లు. అందుకే 5 ఒక 3 8 × 2 టైమ్స్ కదా. 2 టైమ్స్ అంటే ఎంత 8 × 2 = 16 మీటర్స్ అనమాట. మొత్తం ఎన్ని మీటర్స్ పరిగెడుతుంది సెకండ్ పొటాటో దానిక 16 మీటర్స్ పరిగెడుతుంది. అలా థర్డ్ కూడా. ఓకే డిస్టెన్స్ ఆన్సర్ అయితే చిన్నగానే ఉంటుంది గైస్. పిక్ థర్డ్ పొటాటో ఇక్కడ చూడండి థర్డ్ పొటాటో చూడండి 5 3 అంటే మొత్తం ఎంత దూరం పరిగెత్తాలో 5 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ మొత్తం ఎంత వస్తుంది ఆన్సర్ ఎంత 5 ఒక 3 ఎంత 6 11 మీటర్స్ అంటే 11 మీటర్స్ ఇంటూ 2 టైమ్స్ కదా అంటే ఎంత 22 మీటర్స్ అన్నమాట. అంటే మొత్తము మూడో పొటాటో దానికి తను ఎంత పరిగెత్తాలి 22 మీటర్స్ అంటే 5 మీటర్స్ 3 మీటర్స్ ఇక్కడికి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. మొత్తం ఎంత 22 మీటర్స్. ఓకే ఇక్కడ ఏపీ తయారు చేసుకోవాలి మనం. ఓకే ఏపీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏపీ ఫస్ట్ ఏంది మనకి ఫస్ట్ పొటాటోకి దానికి 10 మీటర్స్ కదా 10 మీటర్స్ ఫస్ట్ ది తర్వాత 16 మీటర్స్ తర్వాత 22 మీటర్స్ డాష్ 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 డాష్. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని పొటాటోస్ ఉన్నాయా 10 పొటాటోస్ అంటే ఇక్కడ చూడండి ఏపీతో మనం టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ అంటే ఏంది సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడాలి. ఓకే అంటే ఏ ఎంత మనకి ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే ఏమేం కావాలా ఎన్ కావాలి ఏ కావాలి డి కావాలి. ఎన్ ఎంత ఏ ఎంత 10 డి ఎంత a2 మైనస్ a1 a2 ఎంత మనకి 16 మైనస్ a1 ఎంత 10 16 లో కల్లా 10 పోతే 6 ఎన్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏపీ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే ఏం కావాలా ఏ కావాలి ఎన్ కావాలి డి కావాలి కదా ఏ కావాలి ఎన్ కావాలి డి కావాలి. ఇక్కడ ఎన్ ఎంత 10 పొటాటోస్ కదా మనకి ఇక్కడ 10 పొటాటోస్ ఆ 10 పొటాటోస్ వెళ్ళాలి తీసుకొని వచ్చి బకెట్ లో వెళ్ళాలి. మొత్తం ఎంత ఎన్ 10 సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా వాడాలి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n - 1 ఇంటూ డి
ఓకే, ఎన్ ఎంత మనకి 10/2, ఏ ఎంత 2 ఇంటూ ఏ ఎంత 10. ఫార్ములా చూడండి ఎలా రాస్తున్నాను. ఓకే, ఎన్ ఎంత 10a -1, డి ఎంత 6. ఓకే, 2 1 జా 2 5 జా 5, 10 2 జా 20 ప్లస్ ఇక్కడ చూడండి 10 లో కల్లా 1 పోతే 9, 9 6 జా 54. నేను చూడండి 10 లో కల్లా 1 పోతే ఎంత 9, 9 6 జా 54. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి సొల్యూషన్ అయిపోయింది. ఇంకా 5 ఒక 54 ఒక 20 కలపండి ఎంత వస్తుంది 74. ఎంత వస్తుంది 74. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే అయిపోతుంది మన ఆన్సర్. 74 ఇంటూ 5, 5 4 జా 20, 35 35 36 37 ఎంత 370. అంటే 17 మొత్తం ఎన్ని మీటర్లు పరిగెడుతుంది 370 మీటర్స్ పరిగెడుతుంది. అంటే ఈ 10 పొటాటాలు తెచ్చి ఈ బకెట్ లో వేయడానికి తన ఎంత దూరం పరిగెడుతుంది. టోటల్ డిస్టెన్స్ రాసుకోండి మీరు. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై మొత్తం 370 మీటర్స్ అన్నమాట. ఓకే, నోట్ డౌన్.